తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతున్న మెట్రో ఉదయం మీడియా గ్రూప్ అనే డిప్యూటీ చైర్మన్ నోదల సత్యనారాయణ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విలేకరుల అత్యవసర సమావేశాన్ని వరంగల్ రీజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి పరిష్కార మార్గాలు మెట్రో ఉదయం మార్గదర్శిగా పనిచేస్తుందని అన్నారు. నిత్య నూతనంగా మంచి వార్తలు ప్రసారాలు ప్రజలకు దగ్గరవుతుందని తెలిపారు. మెట్రో ఉదయం మీడియా ద్వారా జర్నలిజం విలువలు పెరిగే విధంగా యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. అనంతరం వృత్తిలో భాగంగా విలేకరులు ఎదుర్కొన్న పలు సమస్యలపై చర్చించారు. అలాగే ఛానల్స్ ప్రసారాల్లో నూతన టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మెట్రో ఉదయం మీడియా గ్రూప్ రాష్ట్రాల ఇన్ఛార్జీలు రవికుమార్, యాదగిరి శెట్టి, యమునారెడ్డి, జగదీష్, వరంగల్ జిల్లా చీఫ్ బ్యూరో ఉల్లి వెంకటేశ్వర్లు, వరంగల్ స్టూడియో ఇన్ఛార్జి అమరేంద్రచారి, హనుమకొండ జిల్లా డిటివి ఇన్ఛార్జి బి వివేకానంద, మెట్రో ఉదయం చీఫ్ బ్యూరో బి సురేష్ బాబు, వరంగల్ డిటివి ఆఫీస్ సలహాదారు జి రమణాచారి, భూపాలపల్లి జిల్లా మెట్రో ఉదయం ఇన్ఛార్జి బండారు రాజు, వరంగల్ అర్బన్ ఇన్ఛార్జి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ముందు ఈయన ఒక్కటి వస్తే సరిపోతుంది, అందరికి వచ్చింది. జిల్లా ఇన్ఛార్జిగా గౌరవ డిప్యూటీ చైర్మన్ గారు సూచించిన మేరకు వరంగల్లో ఒక స్టూడియో ఏర్పాటు చేయడం వల్ల మాకు బాధ్యత మరింత పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్ గా నేను ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లాల అందరి ఇన్ఛార్జీలతో మాట్లాడి తప్పకుండా వారితో వారి ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా వెళ్ళాలనేది వారితో సలహాలు తీసుకొని వీలైతే వారితో పాటుగా వెళ్ళి ఆయా జిల్లాల్లో ఆర్ట్స్ సేకరణలో నేను పూర్తిగా వారికి సహకరిస్తానని తెలుపుతూ ఇక్కడ నుంచి మాక్సిమం హైదరాబాద్ తర్వాత అత్యధిక ఆర్ట్స్ కూడా వరంగల్ నుంచి వస్తాయని నేను యాజమాన్యానికి హామీ ఇస్తున్నాను. వాళ్ళ అభిప్రాయం మనం మీరు రాసిన ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ అటైతే మీరు పెన్ తీసుకోండి. మీరు ఇటు కూర్చోవాలన్నా అన్న, మీరు ఇటు కూర్చుంటే ఇప్పుడే వచ్చిన మన రమణాచారి గారికి స్వాగతం, సుస్వాగతం. కెమెరా లేవా? మంచి కెమెరా లేదా? ఈ కెమెరా పెట్టు, ఓకేనా అన్న? ప్రతిదీ కూడా ఈవెంట్ లాగా చేయాలి. ఇచ్చేసినటువంటి హైదరాబాద్ డిటివి ఇన్ఛార్జ్ రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు రవికుమార్, డిటివి ఇన్ఛార్జ్. ఈరోజు మన ఉదిన సత్యనారాయణ ఆహ్వానం మేరకు వరంగల్ రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన యాదగిరి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అండర్ టీవీ ఛానల్కి ఇన్ఛార్జ్ బాగా చేపట్టారు, శుభాకాంక్షలు. ఇంకో మన విషయం ఏంటంటే దసరాకి స్టూడియోకి స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాము హైదరాబాద్ నుండి. ఓకే, దసరాకి మనకి మరో రెండో స్టూడియో కూడా ప్రసారాలు చేయడానికి సిద్ధం కాబోతుందని హామీ ఇచ్చారు రవికుమార్ గారికి. వారికి మెట్రో ఉదయం పక్షాన ధన్యవాదాలు. నేటి సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి 100 టీవీ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ మారిశెట్టి యాదగిరి శెట్టి గారు మనతో పాటుగా ఉన్నారు. వారు సుదీర్ఘ సామాజిక నేపథ్యం కలిగినటువంటి విశిష్ట వ్యక్తి. వారు మన సంస్థలో చేరడం మనకు ఒక కలికితురాయిగా మన సంస్థ యొక్క గౌరవం ఇనుమడించినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. వారికి రాజకీయ, కళ, సాహిత్య, జర్నలిజం, పొలిటికల్ అన్ని క్షేత్రాల్లో పరిచయాలు, అనుభవాలు ఉన్నాయి. వారు నిజంగా వారి యొక్క సేవలు మన సంస్థలో జూనియర్స్గా ఉన్నటువంటి మా అందరికీ కూడా ఉపయోగపడతాయని, సంస్థ కూడా వారి సహకారం ఎంతో అవసరం ఉందని భావిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదే కరెక్ట్. నా పేరు మారిశెట్టి యాదగిరి. ఈరోజు ఈ మెట్రో మీడియా గ్రూప్ సమావేశానికి ఆహ్వానించినందుకు మన ఓదెల సత్యనారాయణ గారికి, డిప్యూటీ చైర్మన్ మరియు సహచరులు రవికుమార్ గారికి మరియు రమణ గారికి, మిగతా సహోదరులందరికీ నా
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమావేశానికి మనం డెవలప్మెంట్ ఏంటి, ఎలా ముందుకు వెళ్దామనే సమావేశాన్ని నిర్వహించడానికి ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఒకటి డైరీ ఆవిష్కరణ, తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణలు, తర్వాత హైదరాబాదులో ఒక స్టూడియో పెట్టడము, దీని తర్వాత ఈ అన్నిటినీ మీద కులంకుశంగా మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ మనమందరం సమావేశమైనాం. ఆంధ్ర ఇన్ఛార్జీలు, తెలంగాణ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అద్వితీయంగా చేస్తామని అందరూ వారి అభిప్రాయాలు తెలియజేసిండ్రు. మనం కూడా అంటే నేను నా వంతు కృషి చేస్తూ 100 టీవీని 100% 100% ముందు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తాను. ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అండి, వారు మాతో చేయడం అంటే మా బలం రెట్టింపైనట్టుగా అనిపిస్తుంది. 100 టీవీ 100% 100 టీవీ మేము 200% సక్సెస్ సాధించడానికి మాకు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లుగా అయింది వారి సంస్థలో చేయడం. నిజంగా వారి విలువైనటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ మేమందరం కూడా సంస్థాభివృద్ధిలో కృషి చేస్తామని భావిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రస్తుతం మనం మెట్రో ఉదయం మీడియా గ్రూప్ వరంగల్ రీజనల్ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ సమావేశ ఉద్దేశం ఏమిటంటే సంస్థాపరంగా అందరి విలేకరులకు గుర్తింపు కార్డులు, ట్యాగులు, ఐడి కార్డులు, ఇతర సామాగ్రి అందజేయడం అనేది ప్రధాన ఉద్దేశం. ఇది ఆల్రెడీ ఈ ప్రక్రియ మొదలైంది, పూర్తి కావస్తున్నది. రెండవ అంశం వచ్చేసి 2025 అక్టోబర్ నెలలో దసరా ఉత్సవాల లోపు మన రాష్ట్ర ఇన్ఛార్జీలు కావచ్చు, ఇతర నెట్వర్క్ ఇన్ఛార్జి కావచ్చు, అందరి సమక్షంలో మరి మన డిటీవీ ఇన్ఛార్జి రవికుమార్ సార్, మరి ఆఫీసు హైదరాబాద్ ఆఫీసు ఇన్ఛార్జి మేడం యమునారెడ్డి గారు మనకు సహకరించి అక్కడ స్టూడియో ఏర్పాటుకు వారి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ దిశగా కూడా మనం ఇప్పుడు దీంట్లో చర్చించుకోవాలి. వారికి మనం ఏ రకంగా సహకరించాలి, ఆ స్టూడియో నిర్మాణం ఎట్లా చేసుకోవాలనేది అదొక అంశము. మూడవ అంశం వచ్చేసి ప్రస్తుతానికి మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ద్వారా 4 ఛానళ్ళు విజయవంతంగా ప్రసారాలు ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు హైదరాబాద్లో 2 స్టూడియోల ద్వారా. మరి మెట్రో ఉదయానికి ఒక స్టేట్ ఇన్ఛార్జి అవసరం, మరి దోహిల్ టీవీ కూడా ఒక స్టేట్ ఇన్ఛార్జ్ అవసరం, మరి సి వరల్డ్ 100 టీవీ కూడా 100 టీవీ కంటే మన యాదగిరి సారు ఆల్రెడీ రావడం జరిగింది, బాధ్యతలో తీసుకున్నారు ఈ రోజు నుంచి. మరి వారికి కూడా మనము గౌరవంగా స్వాగతం పలుకుతూ మరి వారి సూచనలు సలహాలు ఆ టీవీకి ఏదైతే బాధ్యత చేపట్టినో ఏ వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తికి దానికి సంబంధించిన బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహిస్తూ వారి సూచనలు సలహాలు ఇవ్వాలి. ఆ నెట్వర్క్ వారు బాధ్యత తీసుకోవాలి, పూర్తిగా వారికి ఆ స్వేచ్ఛను ఇస్తున్నాము. అదొకటి. ఇకపోతే 4వ అంశం వచ్చేసి 2026 క్యాలెండర్. మన గతంలో క్యాలెండర్ చేసాము, పైన అక్కడ మన క్యాలెండర్ చూసుకోవచ్చు. 25 డైరీ, ఈ 2 కూడా డిసెంబర్ 25 వరకు కంప్లీట్ చేసుకొని డిసెంబర్ నెల, అదే 2025 డిసెంబర్ నెలలో తిరుపతిలో ఆవిష్కరణ చేయాలని ఒక అంశాన్ని మనం ఇలా పెట్టుకోవడం జరిగింది. మరి దాని పరంగా కూడా మనం కృషి చేయాలి. రెండవది ఏంటంటే ఇంకా 5వది లాస్ట్ చివరికి 2025 సెప్టెంబర్ మొదటి వారంలో మెట్రో ఉదయం విహారయాత్ర. అంటే ఎంతసేపు వార్తలు, స్టూడియో అమౌంట్, ఇక బిజీ షెడ్యూల్ గడుపుతున్నాం మనం. అట్లా కొద్దిగా మానసిక అంటే ఉల్లాసం కోసం ఒక విహారయాత్ర చేపడితే బాగుంటుందని ఒక అంశాన్ని కూడా మరి ఒక డిప్యూటీ చైర్మన్గా నేను ప్రపోజ్ చేసిన. సరే, ఏదేమైనా ఈ అన్ని అంశాలు కూడా గౌరవ చైర్మన్ గారి పరిధిలోకి మాత్రమే వస్తాయి. వారి ఆదేశం, వారి సూచనలు సలహాలు లేకుండా ఇప్పుడు ఎవరు కూడా సొంత ఎజెండాలు, సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు ఉండకూడదు. ఇది డిప్యూటీ చైర్మన్గా నేను చెప్పడం కాదు, మొదటి నుంచి కూడా అదే మనం ఫాలో అవుతున్నాము. ఆ ఉద్దేశంగా మనం అభివృద్ధి చేస్తున్నాము. మరి ఈరోజు మీరు వచ్చిన ఈ 4 అంశాల మీద మీ విలువైన సూచనలు సలహాలు ఇస్తే మన వరంగల్ చీఫ్ బ్యూరో గారు దీన్ని రికార్డ్ చేస్తారు. అది మనం ఫైనల్ చేసుకుందాం. ఇది మీటింగ్ ఎజెండా.
ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ మీడియా గౌరవ చైర్మన్ శ్రీ బిఎల్ఎన్ గారి సారథ్యంలో డిప్యూటీ చైర్మన్గా వదిల సత్యనారాయణ సారథ్యంలో వరంగల్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ఆఫ్ రీజనల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు, మరి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చినటువంటి విలేకరులు, ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు మరి అందరూ హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఒక 4 ఎజెండాలు మేము తీసుకోవడం జరిగింది. దానికంటే ముందు ముఖ్యంగా ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా ముందుకు పోవాలంటే సమీక్ష అనేది అవసరం. మనం ఏం చేస్తున్నామో, మనం చేసే దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నాయా, సూచనలు సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యమైన భూమిక అని నేను భావిస్తున్నా. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం అందరి అభిప్రాయాల మేరకు మరి ఇక్కడ జరిగింది. పలు అంశాలు చాలా చక్కటి, అంటే తెలియని అంశాలు, తెలిసిన అంశాలు చాలా క్రోడీకరించి చెప్పడం జరిగింది. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చైర్మన్ గారు ముందు చూపుతోని మెట్రో ఉదయం మీడియాను ఫస్ట్ 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుండి అప్పుడు ఫస్ట్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అక్కడే స్టార్ట్ అయింది. అక్కడ నుండి 2013 నుండి తెలంగాణకు 2019లో రావడం మన ద్వారా రావడం జరిగింది. అంతకుముందు కూడా వేరే వాళ్ళు కూడా దీనికి పనిచేయడం జరిగింది. అంటే 2013 నుంచి 2025 వరకు కంటిన్యూగా ఉండదనేది నా ఉద్దేశం. అయితే మనం ఎప్పుడైతే ఇందులోకి 2021 వచ్చామో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంతింతై వటుడింతై అనే ప్రస్థానంలో మనం ఎదగడం జరిగింది. అందుకే ప్రధాన భూమిక సంస్థకు ముఖ్య భూమిక ఏంటంటే విలేకరులు. సంస్థ ఎంత ముఖ్యమో సంస్థకు విలేకరులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సంస్థకు వార్తలు అందించడం కావచ్చు, సామాజిక బాధ్యతగా వాళ్ళు పనిచేయడం కావచ్చు, ఆర్థిక తోడ్పాటు కావచ్చు, అన్ని రకాలుగా వారి సంస్థను అండదండగా ఉంటూ మరి ఈ రకంగా ఇక్కడి వరకు తీసుకురావడం అనేది నేను గర్వించదగ్గ విషయం. అందరికీ కూడా ఈ రకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఇందులో జర్నలిస్టుగా కొత్త వాళ్ళు ఉన్నారు, జర్నలిజం తెలియని వాళ్ళు ఉన్నారు, కొంతమంది సామాజిక అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారు, ప్రముఖులు. మరి ఇదంతా కలిసి ఒక కుటుంబం. మెట్రో ఉదయం అంటే ఒక జర్నలిజం కుటుంబం, ఒక కుటుంబం లాగా ఇది ముందుకు పోతుంది. మరి ఈ పోయే క్రమంలో సరే మనకు కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకోవాలి, తెలిసిన విషయాలను అమలు చేసుకోవాలి. మరి అందరూ ఏ ఒక్క వ్యక్తి అంటే మామూలు సామాన్య విలేకరు నుంచి ఒక డిప్యూటీ చైర్మన్ స్థాయి వరకు కూడా ఇక్కడ హోదాలు ఉండొచ్చు, కానీ అభిప్రాయాలు మాత్రం ఒకటే ఉంటుంది, నిర్ణయాలు అభిప్రాయాలు మాత్రం ఒకటే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఆ రకంగా మనము ఇప్పటిదాకా కొన్ని విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జర్నలిజం అంటే ఏంది, జర్నలిజంలో విలేకరు పాత్ర ఏంది, మరి రెండు కలిస్తే మనము వార్తలు ఏ రకంగా సమాజానికి అందిస్తాము, ఆ వార్త యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇవన్నీ విషయాలు కూడా మనము చర్చించుకోవడం జరిగింది. మన హన్మకొండకు చెందిన ప్రముఖ న్యాయవాది మరి మన డిటీవీ ఇన్ఛార్జి మరి చాలా చక్కటి లీగల్ ప్రాసెస్, మీడియాలో లీగల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే మనము కొన్ని విషయాలపై మనం అవగాహన కలిగి ఉంటాము. ఆ కలిగిన అవగాహనతోనే మనం ముందుకు పోతే ఎలాంటి సమస్యలు ఉండవు. లేదంటే కొన్ని సమస్యలు కూడా మనకు చుట్టుకుపోయే ఇది ప్రమాదం ఉంటుంది అని కూడా వారు చాలా చక్కగా అంటే చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇకపోతే మన యాదగిరి గారు కూడా, మన 100 టీవీ తెలంగాణ ఇన్ఛార్జ్ యాదగిరి గారు కూడా ఒక సూచన అంటే చేయడం జరిగింది. 100 టీవీని 100% నేను నా భుజాన వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలుగుతా, అది నాకు ఒప్పు చెప్పినందుకు నా బాధ్యత స్వీకరించడం వారు చెప్పడం జరిగింది. మరి మన హైదరాబాదు డిటీవీ ఇన్ఛార్జి మన గతంలోనే ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది సార్కి, వారు కూడా మనకు హైదరాబాద్ కార్యాలయం ఇచ్చి మరి చక్కటి మనకు ఒక నీడను కల్పించారు అంత పెద్ద మహానగరంలో. అలాగే వారి టీం కూడా వారు డెవలప్ చేస్తూ మనకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారు అక్కడ. మరి వారి ఆయంలో దసరా నాటికి మనకు మరి స్టూడియో ప్రసారాలు కూడా ప్రారంభించుకోబోతున్నాం అనేది
వారు చెప్పిన అంశము, దాన్ని కూడా మనం స్వాగతిస్తున్నాము. ఇంకోటి మన లీగల్ అంటే మన వివేకానంద గారు కూడా ఒక మాట, అడ్వకేట్ గారు కూడా ఒక మాట, ఇంకో మాట కూడా చెప్పిండు. అందరు విలేకరులకు దీని మీద లీగల్ అడ్వైజర్ అంటే ఒక ఆ అంశాల మీద మనం ఒకసారి సెమినార్ పెడదాం. ఆ సెమినార్కు నన్ను పిలవండి, నేను తప్పకుండా వస్తాను. ఇంకా కొంతమంది ప్రముఖులను తీసుకొస్తున్నారు. ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఇది ఇప్పటి వరకు మనం దీని మీద ఆలోచన చేయలేదు అంటే మనం తప్పులు చేయలేదు కాబట్టి చేయలేదు. కానీ ఎవరన్నా కొత్త వాళ్ళు అంటే చట్టపడ తెలియని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా మిస్యూజ్ చేసే వాళ్ళకు ఇది చాలా సార్ చెప్పిన సూచన చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే వారు విలేకరులందరికీ కూడా అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా దీన్ని చేయాలి. ఇంకొకటి వాళ్ళకు సూచన కూడా చాలా మంచి సూచన ఇచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా మీ ఇన్ఛార్జ్ ఎవరు, మీ రిపోర్టర్ మీ ఇన్ఛార్జ్ ఎవరు, మీ సంస్థ ఏంది అనేది ఇప్పుడు 4 సంవత్సరాలకు ఎవరంటే మన లక్ష్మీరావు సార్ పేరు చెప్తాం మనం. కానీ సత్యనారాయణ అనే వ్యక్తి కూడా వాళ్ళకి తెలిసినప్పుడే మనకు అక్కడ విలువ ఉంటుంది. మీరు సత్యనారాయణ ఎవరో తెలియదా, మీరెవరో అంటే మనం అక్కడ మనకు ఆ స్థానం ఉండదు. అందరిలాగా మనం పోతాం, అవసరం పెడతాం. అట్లా కాకుండా ఇప్పటి వరకు మన మీద ఎలాంటి లీగల్ యాక్షన్స్ లేవు, అన్లీగల్ ప్రాసెస్ లేదు, జీరో. అంటే మెట్రో ఉదయానికి పబ్లిక్లో ఉన్నటువంటి ఒక డ్యామేజ్ మాత్రం జీరో. అంటే ఒక విలేకరు ఒకరిని బెదిరించినను, ఒక బ్లాక్మెయిల్ చేసినాను, ఒక ఇది చేసినాను, ఒక చిన్న కంప్లైంట్ కూడా ఇప్పటికు సార్ రాలేదు. సార్ వివేకానంద గారు మీ దృష్టి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనం నీతిమంతం అయితే సమాజం నీతిమంతం అవుతుంది, మనమే అవినీతిమైన సమాజం పొల్యూట్ అవుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ లీగల్ ప్రాసెస్ది ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా మన అందరిలో భాగస్వామ్యం లేదు. వీలైతే మీ ద్వారా ఒక నోటు కూడా ఇద్దాం సార్ ప్రతి రిపోర్టర్కి. ఎందుకంటే అలా సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్స్ మనకు తెలియదు. ఎందుకంటే లీగల్గా వారు ఉన్నారు కాబట్టి కండిషన్స్. అంటే ఇంకొక విషయం వారు ఒకటి చక్కని సూచన చేసారు, తెలిసిన అంశాన్ని మాత్రమే వార్తగా మలుచుకోవాలి. తెలిసిన అంశం అంటే ఒక సంఘటన పట్ల అది సామాజికంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగిందా, లేకపోతే ఇంకే రకంగా జరిగింది, అది క్రియేట్ చేయబడ్డదా అనే పూర్తి లోతు అంశాన్ని పరిశీలించే మీదటనే వార్తగా పెట్టుకోవాలి అనేది చాలా చక్కటి సూచనలు. ఏదేమైనా ఈ యొక్క సమావేశం అసలు ఇంత గట్టి అంటే ఒక డెలికేట్ సమావేశం అంతేగా, డెలికేటేనా, ఒక డెలికేట్గా ఒక సబ్జెక్టుగా ఇది జరిగిందని నేను భావిస్తున్నా. ఇంకోటి 2026 క్యాలెండర్ కూడా మన సబ్జెక్టు, డైరీ కూడా మన సబ్జెక్టే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు గతంలో యాడ్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకు కూడా మనం క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి మిస్యూజ్ కాలేదు, ఎక్కడ ఫెయిల్యూర్ కాలేదు. ఇప్పుడు కూడా మీరు మీ వ్యక్తిగతంగా కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారం నుండి నవంబర్ ఈ 3 నెలలు 90 రోజుల కాలంలో ఖచ్చితంగా మా వెంకటేశ్వర్ గారు చెప్పారు, ఇద్దరు వ్యక్తులు మీరు కలవండి ప్రముఖులను. ఎవరైనా కూడా మరి వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా కూడా వారికి అవకాశం ఉంటుంది ఒక పబ్లిసిటీ చేసుకోవాలనేది. ఆ అవకాశాన్ని మనం క్యాచ్ చేసుకుందాం. ఇతర మీడియాలు కూడా మనకు పోటీకి వస్తాయి. మీ ఛానల్ ఎక్కడ, మీ వ్యవస్థ ఎక్కడ అని అడుగుతారు. ఏం అవసరం లేదు. మనకు ఆల్రెడీ వరంగల్ కార్యాలయం ఉంది, హైదరాబాదు కార్యాలయం ఉంది, చిలకలూరుపేటలో కూడా మనం ఏపీలో కూడా కార్యాలయం పెట్టుకున్నాం. అంటే మనం ఎదుగుతున్నాం, ఎదిగే కొద్దీ ఒదుగుతున్నాం. అలా మనం ఏం గర్వంగా ఫీల్ కావట్లేదు, ఒదుగుతున్నాం. మనకు అన్ని రైట్స్ ఉన్నాయి. మా సురేష్ గారు కూడా గతంలో క్యాలెండర్ యాడ్స్ చేయడం జరిగింది. మా మన అమరేంద్రాచారి గారు కూడా మరి మనకి ఇంతటి నీడం కల్పించి ఇక్కడ కూర్చునే భాగ్యాన్ని కల్పించి మరి దీన్ని కూడా వారు ఇంకా అభివృద్ధి చేస్తారని నేను భావిస్తూ వారందరికీ కూడా మనం సపోర్ట్ చేద్దాం, సహకరిద్దాం. వారు అట్లా ఏం ఫీల్ కాదు ఇక్కడ కూర్చోలేదు. ఎందుకంటే వారు మనకు అన్ని సదుపాయాలు చక్కగా మనం వచ్చే వరకు లైటింగ్ కానీ ఇదంతా చైర్స్ ఇంకా వాటర్స్ కూడా చేసిండు. మరి ఎప్పుడు కూడా నేను ఇందులో లేననేది ఫీల్ అయితే కారు, ఆ ఉద్దేశం వారికి ఉండదు. అయితే సమావేశాన్ని నేను చెప్పాను, నేను ఉండను అని చెప్పాడు. లేదు మీరు తప్పనిసరి రావాల్సిన ప్రముఖులు వస్తారని చెప్పాను. సరే ఏది ఏమైనా ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడైనా కూడా డిప్యూటీ చైర్మన్ చెప్పిందే వినిపోవడం కరెక్ట్ కాదు. అభిప్రాయాలు కింద నుంచి ఫీడ్బ్యాక్ మనకు రావాలి. వచ్చినప్పుడే ఈ సమావేశానికి ఒక రూపకల్పన జరుగుతుంది. ఇలా మరి మన సార్ వివేకానంద గారు వచ్చి మనకు ఒక స్ఫూర్తి కలిగించారు. అంటే మీడియా అంటే విలేకరే అనేది కాదు, విలేకరికి కూడా కొన్ని చట్టం, న్యాయం అసలు ఏంది, వాట్ ఇస్ వాట్ అనేది తెలిసి ఉండాలి. చాలా చక్కటి అంశాన్ని మీరు ఇచ్చినందుకు సార్. తప్పనిసరిగా తెలంగాణలో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. అది ఎక్కడనేది ఇప్పుడు మీ పక్కన ప్రముఖులు ఇద్దరే ఉన్నారు. మీకు కూడా బాధ్యతలు మీకు సార్ మేము ఎప్పుడు కూడా చైర్మన్ గారు కానీ నేను కానీ